బిగ్ బాస్ సీజన్ 9 కి తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ సీజన్ లో చివరకు విజేతగా నిలిచి సంచలన రికార్డు సృష్టించాడు కళ్యాణ్ పడాల. కామనర్ గా హౌస్ లో అడుగుపెట్టి టైటిల్ ను అందుకున్న అరుదైన కంటెస్టెంట్ గా చరిత్రలో నిలిచిపోయాడు. వేలాది మంది అభ్యర్థులను దాటుకుని టాప్ 5 లోకి ఎంపికైన కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన తొలి కామనర్ గా గుర్తింపు పొందాడు. మొదటి కొన్ని వారాల్లో ఆటపై పెద్దగా ప్రభావం చూపలేకపోయినా 4వ వారం నుంచి తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. తన మాటలతో, ఆలోచనలతో, టాస్క్లలో చూపిన ప్రతిభతో ప్రేక్షకుల ఆదరణ సంపాదించాడు. ప్రతి వారం మాటను మెరుగుపరుచుకుంటూ బలమైన కంటెస్టెంట్స్ కు గట్టి పోటీ ఇచ్చాడు. ముఖ్యంగా విన్నర్ రేస్ లో ముందున్న తనూజకు చివరి వరకు సవాల్ విసిరాడు. చివరికి బిగ్ బాస్ హౌస్ తో పాటు ప్రేక్షకుల మనసును గెలుచుకొని సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాల ట్రోఫీని అందుకున్నారు. ఇక విజేతగా కళ్యాణ్ అందుకున్న బహుమతుల విషయానికి వస్తే తెలుగు బిగ్ బాస్ విన్నర్ కు ప్రకటించిన మొత్తం ప్రైజ్ మనీ 50 లక్షలు. అయితే మధ్యలో డిమాండ్ పవన్ 15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి నిష్క్రమించడంతో తుది ప్రైజ్ మనీ 35 లక్షలకు తగ్గింది. అదే సమయంలో కళ్యాణ్ కు వారానికి సుమారు 2 లక్షల వరకు పారితోషికం అందినట్లు సమాచారం. మొత్తం 15 వారాలకు గాను దాదాపు 30 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. అంటే ప్రైజ్ మనీతో కలిపి మొత్తం ఆదాయం సుమారు 65 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఇవే కాకుండా టైటిల్ విన్నర్ కు మారుతి సుజుకి కారు కూడా బహుమతిగా అందించారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరానికి చెందిన కళ్యాణ్ పడాల కష్టపడి చదివి భారత ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. 3 సంవత్సరాల పాటు సైనికుడిగా దేశ సేవ చేశాడు. చిన్ననాటి నుంచే నటనపై ఉన్న ఆసక్తి అతడిని బిగ్ బాస్ వేదిక వరకు తీసుకొచ్చింది. కామనర్ గా మొదలైన ప్రయాణం ఇప్పుడు విజేతగా ముగిసింది.